నా స్వార్థం కోసం కాకుండా నాతో కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరగడం కోసమే తను ప్రయత్నం చేస్తున్నానని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం తాడేపల్లిగూడెం పట్టణ, మండల కమిటీల ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంతెన రామరాజు, జోన్ 2 కోఆర్డినేటర్ మందలపి రవికుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పనిచేసిన ప్రతి కార్యకర్తలకు న్యాయం జరగాలని ముఖ్య అతిథులను కోరారు. నామినేటెడ్ పదవులలో నియోజకవర్గానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అధినాయకత్వం ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని వదులుకున్నామని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని, దానిని దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్య అతిథులను బాబ్జీ కోరారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లను ఇన్ఛార్జీలకు ఇప్పించే విధంగా అధినాయకత్వం దృష్టిలో పెట్టాలని వారిని కోరారు. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎమ్మెల్యే పదవి ఇచ్చేశారు, మార్కెట్ కమిటీ పదవి మీరు ఎందుకు తీసుకోలేదని నన్ను చాలా మంది ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మనకి అడగడానికి ఉండదు. మేమందరం ఇక్కడ కోరుకునేది అందరూ కూడా రేపొద్దున మున్సిపాలిటీ మీద తెలుగుదేశం జెండా ఎగరాలని చెప్పి, ఆ ఎగరడానికి మీరిద్దరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నా. 20 సంవత్సరాలుగా మనకి ఎమ్మెల్యే పదవి లేదు. అవకాశం వచ్చినప్పుడు పొత్తులో భాగంగా ఇక్కడ ఈ సీటుని ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడి 2019 నుంచి 2024 దాకా ప్రతి ఒక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడుగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ వేళ్లూరుకుంటాకి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో. ప్రతిపక్షంలో మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేసి, నేనైతే నాకు పదవి రావాలని నేను చూడాల. నాతో కలిసికట్టుగా పనిచేసిన నాయకులందరికీ పదవులు కావాలన్న విశ్వాసంతో నేను ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నా. ఈవేళ మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడే ఉన్నారు మన ఉండి మాజీ శాసనసభ్యులు. ఉండి నియోజకవర్గానికి మన పక్కనే నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో సరే దాదాపు 8 మంది డైరెక్టర్లు, కార్పొరేషన్లు సరే, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం 8 మంది డైరెక్టర్లు వేశారు. ఇక్కడ తాడేపల్లిగూడెం ఏం పాపం చేసుకుందని చెప్పి 2 డైరెక్టర్లు వేశారని అనేక దఫాలుగా నేను ప్రోగ్రామ్స్ కమిటీకి, లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. మేము ఇన్ని సంవత్సరాలు బట్టి మరి పార్టీ ఇబ్బంది పడుతుంది, మాకు కూడా సమతుల్యం పాటించి మాకు కూడా ఆ డైరెక్టర్ పదవులు వేస్తే, వైసీపీ నుంచి వచ్చిన ఏ ఒక్కరికైనా నేను పదవేశానా? ఇప్పుడు ఎమ్మెల్యే లేని చోట మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు గుర్తించారు. మరి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. తిరుపతి దేవస్థానం లెటర్ ఇస్తానన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? మీరు కనీసం 300 రూపాయలు టికెట్ ఇవ్వడానికి కూడా మనకి, మన నాయకత్వానికి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ వేళ వాగ్దానం చేయడం జరిగింది. మాకు మాత్రం ఈ తిరుమల దేవస్థానం మీరు దృష్టిలో పెట్టుకుని మాకు ఆ లెటర్ ఇప్పిస్తేనే మా కార్యకర్తలందరూ సంతోషించే పరిస్థితి ఉంటుంది. ఒక్క టీటీడీ లెటర్ కూడా ఇప్పించలేకపోతున్నారు. మీరు ఎలాగా అని అతి త్వరలో ఇస్తారన్న నమ్మకంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తిరుమల దేవస్థానం లెటర్ ఇస్తే చాలా ఆనందపడే విషయం అది. ఈ డైరెక్టర్ లో ఆ లెటర్ లో మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను.